నీ వంటి వారు కారు. నీ ముగ్గురు కుమారులు నీలా న్యాయమును జరిగించేవారు కాదు. కాబట్టి నీవు ముసలివాడివై చనిపోతే నీ కుమారులు మమ్మల్ని సరిగా చూసుకోరు. కాబట్టి మా కొరకు ఒక రాజును నియమించు అని ఇశ్రాయేలీయులు అడుగుతారు. ఇశ్రాయేలీయులు అడిగినప్పుడు ఆ మాట సమూయేలుకి నచ్చలేదంట. ఎందుకంటే ఆయన దృష్టికి ఇశ్రాయేలీయులు అడిగిన మాట అంగీకారంగా లేదంట. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు అప్పటిదాకా దేవుని యొక్క క్రింద, ఆయన దయగలిగిన హస్తము క్రింద ఉన్నారు, దేవుని యొక్క నీడలో ఉన్నారు, దేవుని యొక్క కృప కింద ఉన్నారు.